ఈరోజు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు మన మొబైల్ని కానీ సిస్టమ్ని కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాము? ఆలోచించారు కదా? సో మనం అప్డేట్ చేస్తే ఏ వైరసెస్ నుంచి మనకి సిస్టమ్కి కానీ మొబైల్కి కానీ అటాక్ ఉండకూడదు అని, అండ్ సిస్టమ్ కానీ మొబైల్ కానీ ఫాస్ట్గా రన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. అలానే మనం కూడా మన లైఫ్ మూకగా బోరింగ్గా ఏ గ్రోత్ లేకుండా ఉన్నప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుంటామో అప్పుడు మనం కొత్తగా ఆలోచిస్తూ ఉంటాము అండ్ ఉన్నతంగా వెళ్తూ ఉంటాం. సో అప్డేట్ చేసుకోకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. అర్థమైంది కదా? ఈ మధ్య మనం జనరల్గానే పొద్దున్నే నిద్రలేవగానే ఫస్ట్ మొబైల్ చూసి సోషల్ మీడియా చూడడం మనకు ఒక అలవాటుగా అయిపోయింది. వేరే వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడడం అనేది ఒక అలవాటుగా మనకి అది ఒక రొటీన్లో ఒక భాగం అయిపోయింది. దాన్నే సైకాలజీలో రియాక్టివ్ మోడ్ అని అంటారు. కానీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రొయాక్టివ్ మోడ్లో ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులని గుర్తు తెచ్చుకుంటారు. ఒక క్లారిటీ తోటి వాళ్ళ డేని మొదలు పెడతారు. వాళ్ళ టైంని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు యూస్ చేసుకుంటారు. సో ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి ఆర్ ఫిట్నెస్ అండ్ హెల్త్. ఆరోగ్యవంతమైన శరీరమే మనకి ఆరోగ్యకరమైన ఆలోచనలని మనసుని ఉండేలా చేస్తుంది. మన బాడీకి కావాల్సిన డోపమైన్, ఎండోర్ఫిన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా రిలీజ్ అవుతాయి మన ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటామో. సో మన కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే మనం ఆలోచించే యొక్క బ్రెయిన్ యొక్క పొరలు అన్నీ కూడా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. మనకు అన్నీ తెలుసు ఇలా చేయాలి అని, బట్ ఎందుకు చేయలేకపోతాము? అదే ద బిగ్గెస్ట్ రీజన్. మన మైండ్ బద్ధకం అనే ఒక ప్యాటర్న్ని తయారు చేసుకుంటుంది. అది ఎవరికైనా కానీ అది మెల్లగా మనల్ని కంఫర్ట్ జోన్లో ఉండేలా చేస్తుంది. స్లోగా మనం ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడతాం. కొత్తదనాన్ని మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దానికి సేఫ్టీ ఇంపార్టెంట్, రిస్క్ చేయనివ్వదు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేదా ఒక హోమ్ మేకర్గా ఉన్నా, మీరు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ మీకు ఏ రకమైన సాటిస్ఫాక్షన్ని, హ్యాపీనెస్ని ఇవ్వడం లేదని మీకు తెలుసు. ఉన్న సిచ్యువేషన్ని వదిలి ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏ డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తే ఏదైతే ఉంటుందో వచ్చే సక్సెస్ కన్నా మీరు పడుతున్న పెయినే మీకు ఈజీగా అనిపిస్తుంది. అందుకే అందరూ బాధని భరించడానికే ఇష్టపడతారు, కానీ దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించరు. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టడం ఏదైనా చేయాలి అనుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని మళ్ళీ అదొక ఆలోచనలు బాగా మనసును వేధిస్తూ ఉంటాయి. దీన్నే సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మీరే ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మన గురించి ఆలోచించే అంత టైం ఎవరికీ లేదు. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఏమైతే ఉంటుందో అదే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. మన లైఫ్ని మనం ఎలా ప్లాన్ చేస్తే అలా వెళ్తుంది.
మన లైఫ్లో మనం చేసుకున్న ప్లాన్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మధ్యలో ఏదైనా అడ్డంకి వస్తే రూట్ మారుస్తాం కానీ తిరిగి వెనక్కి రాము. ఆ ప్రయాణంలో అలసిపోతే మధ్యలో బ్రేక్ తీసుకుంటామే కానీ ఏదైతే ఉంటుందో గమ్యాన్ని చేరాలి అనే ఒక డెసిషన్ని వదులుకోము. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్క ఉంది. అది ఎదగాలంటే దానికి నీరు, మట్టి, గాలి, వెలుతురు అన్నీ అవసరమే. సో ఏదైనా ఆ ఒక మొక్కకి క్రిమి కీటకాలు వచ్చాయంటే మనం ఏం చేస్తాము? ఫర్టిలైజర్ వేసి మరి ఆ మొక్కని కాపాడుకుంటాము. దాని చుట్టూ ఉన్న క్రిమి కీటకాలను చంపేస్తాము. అలానే మన లైఫ్లో కూడా టాక్సిక్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఎనర్జీ మన ఎనర్జీని మొత్తం నాశనం చేస్తుంది. దీన్నే సైకాలజీలో ఎమోషనల్ కంటాజియస్ అని అంటారు. ఇంకొకరి యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక నెగిటివ్ వైరస్ లాగా మనం కూడా మన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాం. వాళ్ళ కంప్లైంట్స్, క్రిటిసిజం మన బ్రెయిన్లో కార్టిజాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. నో మ్యాటర్ హౌ మెంటల్లీ స్ట్రాంగ్ యు ఆర్, దోస్ నెగిటివ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బీ దేర్ ఆన్ యువర్ ఎనర్జీ. The only way is to overcome all these things is stay away from them. కానీ అందరి నుంచి దూరంగా ఎలా ఉండగలుగుతాము? సో కొన్నిసార్లు సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మనం అలా వదిలేసి వెళ్ళలేము. దానికోసమే మనం చేయాల్సింది స్ట్రాంగ్ బౌండరీస్ని సెట్ చేసుకోవడం. వీ షుడ్ నో వాట్ టు టాక్ అండ్ వాట్ నాట్ టు టాక్ అండ్ వెన్ టు సే నో. ఇది మన మెంటల్ పీస్ని చాలా బాగా ఉండేలా చేస్తుంది. అంటే మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది. బౌండరీస్ని సెట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గిల్టీ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీ మెంటల్ పీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ టు డెవలప్ ఫర్గివ్నెస్. ఎస్, మన లైఫ్లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నా, మనం ఉన్నతంగా ఆలోచించాలి అన్నా ఫస్ట్ ఫర్గివ్ చేయడం నేర్చుకోవాలి. మనల్ని మనం ఫర్గివ్ చేయాలి అండ్ మనల్ని హర్ట్ చేసిన వాళ్ళని కూడా మనం ఫర్గివ్ చేయాలి. సో కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా, అదేంటి అంటే మనము ఒక పాయిజన్ని తాగితే మనల్ని ఎంతలా నాశనం చేస్తుంది ఆ పాయిజన్. సో అలానే మన యొక్క టాక్సిక్ ఆలోచనలు ఉంటాయి. ఏదైతే ఉంటుందో గ్రడ్జ్, కోపము, ఆవేశము, ఇవన్నీ కూడా మన మెంటల్ పీస్ని నాశనం చేస్తాయి. సో దీనివల్ల మనమే మన పీస్ని కోల్పోతాము. ఫర్గివ్నెస్ అనేది ఒక మెంటల్ ట్రీట్మెంట్ లాంటిది. అది మన లైఫ్లో మనం ఎవరినైతే ఫర్గివ్ చేస్తావో, మనల్ని ఫర్గివ్ చేసుకోవడము అండ్ వేరే వాళ్ళని ఫర్గివ్ చేసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. మనం అలా ఫర్గివ్ చేయలేకపోతున్నాము అంటే మన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉంటుందో, పాస్ట్లో ఉన్న ఈ ఎమోషనల్ బ్యాగేజ్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. మనందరికీ తెలుసు క్షమించడం అనేది ఒక గొప్ప విషయం అని, కానీ ఎందుకు చేయలేము? ఎందుకంటే మన మనసు ఏదైతే ఉంటుందో హర్ట్ని, పెయిన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే నమ్మక ద్రోహం ఏవైతే ఉంటాయో ఆ బాధని యాక్సెప్ట్ చేయదు. అందుకే ఎవరినైనా క్షమించాలి అంటే అంత ఈజీ కాదు. అందుకే ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి అని అనుకునే ముందర ఫస్ట్ మన పెయిన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో పాస్ట్ పెయిన్ని ఎప్పుడైతే ఆ ఎమోషనల్ పెయిన్ని సప్రెస్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మన మనసు అనేది ఫర్గివ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో అది ఏదైతే ఉంటుందో ఆ పాస్ట్ పెయిన్ మనకు ఒక లెసన్ అవుతుంది. సో ఆ పెయిన్ నుంచి ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. సేమ్ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ అవుతుంటే అది ఒక ప్యాటర్న్ అవుతుంది. సో ఆ పెయిన్ని రిపీట్ చేయకుండా ఉంటేనే మన మనసుకి నిజమైన ఏదైతే ఉంటుందో పీస్ అనేది వస్తుంది. మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మీకు నచ్చిన వ్యక్తులతో టైం స్పెండ్ చేస్తారో అండ్ లైఫ్ పట్ల గ్రాటిట్యూడ్ తోటి ఉంటారో అప్పుడే మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. హోప్
ఈ పాడ్కాస్ట్ మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ లైఫ్లో ఏ పెయిన్ఫుల్ మూమెంట్ని ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి ఫర్గివ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.